కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని. అయితే అక్టోబర్ నెల చివరి వరకు కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది, శుభ ఫలితాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తప్పక పాటించాల్సిన పరిహారాలు ఏంటి అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెలలో శ్రద్ధతో పనులు చేస్తే విజయం వరిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఊహించని ఖర్చులు ఉంటాయి. నిర్ణీత సమయంలో పనులు పూర్తవుతాయి. వ్యాపారం సాఫీగా కొనసాగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని పరిచయాలతో పనులు నెరవేరుతాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. పనులు పూర్తి చేయడంలో సంయమనం, నైపుణ్యం అవసరం. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అన్ని పనులు దగ్గరుండి పూర్తి చేసుకోవడం మంచిది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి అనుకూలం. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అయితే వివాదాల జోలికి వెళ్ళకండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులు శ్రమించాల్సిన సమయం. ఉద్యోగులు అధికారులతో స్నేహాన్ని పెంపొందించుకుంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. భూ తగాదాలు పరిష్కారమవుతాయి. మొదటి వారంలో వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు ఉంటాయి. మిగిలిన అన్ని వ్యవహారాలు సాధారణంగా ముందుకు సాగిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో బాధ్యతలు, ఒత్తిళ్లు పెరుగుతాయి. నిరుద్యోగులు, అవివాహితులు కొద్ది కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. సొంత పనుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఇంట బయట సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతుంది. చివరకు విజయవంతంగా పూర్తి చేస్తారు. అనవసరమైన ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించండి. ఆత్మీయులతో వివాదాలు తలెత్తవచ్చు. జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. రెండవ వారంలో ఆకస్మిక ధనలాభం కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు పొందుతారు. ఇక వివాహం చేసుకోవాలనుకునే వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహం చేసుకుంటే సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు ఏవీ ఉండవు. ఆదాయంలో మంచి పెరుగుదల ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అంతేకాదు, ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నంలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. మీ ఉద్యోగంతో పాటు ఇతర పనుల ద్వారా కూడా ఆదాయాన్ని పొందే అవకాశం. మరోవైపు మీరు వ్యాపార రంగంలో శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది. మంచి విజయం లభిస్తుంది. కెరియర్లో మీ జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు లభిస్తుంది. అంతేకాదు, స్థిర చరాస్తులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. గ్రహాలు శుభ సంకేతాలను ఇస్తున్నందున మీరు ఇతర రంగాలలో కూడా వ్యాపారాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నించాలి. పూర్వీకుల ఆస్తి నుంచి మంచి లాభాలు పొందనున్నారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సంతానం విషయంలో సంతోషాన్ని పొందుతారు. చదువులో పిల్లల విజయాన్ని చూసి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల కళ నెరవేరుతుంది. మూడవ వారంలో వ్యాపారం పుంజుకునే అవకాశం ఉంది. అనుకున్న ప్రణాళికలన్నింటినీ విజయవంతం చేస్తారు. గణనీయంగా ఆదాయాన్ని కూడా పొందుతారు. కానీ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ఇక విద్యార్థులు విద్యాపరమైన కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. కొంత ఉపశమనం పొందుతారు. కోర్టులో ఉన్న కేసుల్లో విజయం సాధిస్తారు. న్యాయపరమైన కొన్ని చిక్కులు తొలగిపోతాయి. విరోధులను ఓడించి విజయం సాధిస్తారు. వివాహేతర సంబంధాల విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లుగా తెలుస్తుంది. కుటుంబ కలహాలు కొంతమేర తగ్గి జీవిత భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఇక వ్యాపార సమస్యలు కూడా తగ్గుముఖం పట్టి సమస్యల పరిష్కారంలో ముందడుగు వేస్తారు. జీవితంలో కొత్త వ్యక్తులు రావడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించడమైంది. విద్యార్థులకు మంచి మెరుగైన విద్యా ఫలితాలు అందుతాయి. మతపరమైన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. మనస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. ధైర్యంతో ముందుకు వెళ్తారు. రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. 4వ వారంలో కెరియర్లో మంచి సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారాన్ని నిర్వహించేవారు ఆశించిన స్థాయిలో విజయాన్ని పొందుతారు. విద్యార్థులు వారి ఉన్నత స్థాయి లేదా పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది మంచి సమయం. కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. మీ బంధువులు ప్రియమైన వారితో శుభకార్యాలకు హాజరవుతారు. ప్రేమలో సవాలుగా ఉంటుంది. నిబద్ధతతో సంబంధం ఉన్న లేదా వివాహం చేసుకున్న జంటలు
చిన్న సమస్యలపై కూడా విభేదించవచ్చు. ఇంకా వివాహం చేసుకుని వారికి వారి వివాహం ఆలస్యం కావచ్చు. ఇప్పటికే వివాహం చేసుకున్న వారి కలయికలో విభేదాలు ఉండవచ్చు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు గడిస్తారు. నూతన వ్యవహారాలు, ఆలోచనలు, చేపట్టిన కార్యాలు విజయవంతమవుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేయడానికి మంచి కాలం. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. సంయమనంతో ఉండడం మంచిది. వ్యాపారులకు అనుకూలమైన సమయం. వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. అన్నీ చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అక్టోబర్ నెల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ నెలలో మంచి విజయాలు సాధించడానికి మీలో ఉండే ఉత్సాహాన్ని, సృజనాత్మకత ఆలోచనలను ఉపయోగించుకోండి. ఆర్థికంగా మీకు భారీగా ఖర్చులు ఉంటాయి. కానీ మంచి విజయం ఏంటంటే మీరు మంచి ఆదాయాన్ని కూడా పొందుతారు. కాబట్టి ఇది మీకు పెద్దగా ఇబ్బంది కలిగించదు. ఆత్మీయ బంధాలను, వ్యక్తిగత సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశాలను అందిస్తుంది. మీకు కాలం అనుకూలంగా ఉంటుంది. కెరియర్ పరంగా, ఆర్థికంగా ఈ మాసం బాగానే ఉంటుంది. కెరియర్ పరంగా మీకు కొన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని తెలివితేటలతో అధిగమిస్తారు. మీ పై అధికారులు, సహోద్యోగుల నుంచి మీకు సహకారం లభిస్తుంది. పని ప్రాంతంలో తక్కువ సమస్యలను కలిగి ఉండడానికి మీ సహోద్యోగులు ఇతర వ్యక్తులతో, ముఖ్యంగా మహిళలతో వాదించకుండా ఉండడానికి ప్రయత్నించండి. మీరు విలాసాలు, ప్రయాణాల కోసం డబ్బును ఖర్చు చేస్తారు. విలువైన వస్తువులు కొంటారు. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీకు మీ జీవిత భాగస్వామి, ఇతర కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మీరు మీ స్నేహితులతో కొంతమందిని కూడా కలుసుకుంటారు. వారితో కొంత సమయం గడుపుతారు. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ కార్యక్రమంలో పాల్గొనడానికి లేదా తీర్థయాత్రను సందర్శించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. వ్యాపారస్తులకు మధ్యస్థంగా ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి పనిలో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఆర్థిక నష్టాలను కూడా ఎదుర్కొంటారు. వ్యాపారానికి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా మీ డబ్బును కొత్త వ్యాపార వెంచర్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం కాదు. అలాగే భాగస్వామి వ్యాపారానికి వెళ్ళవద్దు. ఆర్థికంగా విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఉపాధ్యాయులు సలహాలు పాటించవలసిన పరిహారాలు. శివారాధన శుభ ఫలితాలను ఇస్తుంది. ఆంజనేయ దేవాలయాలందు స్వామివారి అభిషేకానికి కావలసిన సామగ్రిని ఇవ్వాలి. శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకుంటే మంచిది. శివాలయాలందు గోధుమలను అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు, ఒక్కలు, అరటి పండ్లు 51 రూపాయల దక్షిణ పెట్టి దానమివ్వాలి. మంగళవారం, శనివారం, ఆదివారం, పౌర్ణమి రోజులలో హనుమాన్ చాలీసాను పఠించండి. మీరు నిజంగా మీ అదృష్టాన్ని పెంచుకోవాలనుకుంటే ప్రతి శనివారం నియమ నిబంధనలు పాటించండి. శని చాలీసాను పఠించండి. నీటిలో చక్కెర, పాలు కలిపి ఈ నీటిని మర్రి చెట్టుకు అర్పించండి. ఇలా చేయడం వల్ల మీ అదృష్ట బలం పెరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.